ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు నమస్తే అండి. మీకు అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ వెల్కమ్ బ్యాక్ సార్. ఈదర రామకృష్ణ గారు. ఈదర రామకృష్ణ గారు, గత వారం 10 రోజుల నుంచి మార్కెట్లను గమనిస్తుంటే అంటే ఇండియాలో జరిగిన మేజర్ ఈవెంట్స్ వల్ల అసలు మార్కెట్ ఏ విధంగా ఇంపాక్ట్ ఏందైందని ఆలోచిస్తే ఎగ్జిట్ పోల్స్న మార్కెట్ ఒక విధంగా రియాక్ట్ అయింది. దాని తర్వాత జూన్ 4న వచ్చిన లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున, ఫలితాల తర్వాత మార్కెట్ ఇంకోలా రియాక్ట్ అయింది. ఏంటి అసలు గత వారం 10 రోజుల నుంచి మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతూ వస్తుంది? సో ఈ రియాక్ట్ అయ్యే మార్కెట్ని ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి? అసలు ముందుగా లాస్ట్ థర్స్డే అండి, లాస్ట్ సాటర్డే మనకి ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా 1 వీక్ బ్యాక్ ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా కూటమికి 340, అలాగే బీజేపీకి 300 దరిదాపులుగా వస్తాయని మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్ అనాలిసిస్లు చెప్పడం జరిగింది. సో అందరూ అంటే మోడీ గారు ఎక్స్పెక్ట్ చేసినట్లు 400 కాకపోయినా 340, 350 అనేది కంఫర్టబుల్ నెంబర్. ఎందుకంటే బీజేపీ తమకు తానుగా 270 మ్యాజిక్ మార్క్ని 272 దాటితే ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో మార్కెట్స్ 3 ఇయర్స్లో రికార్డ్ హైస్, అంటే 3 ఇయర్స్లో రికార్డ్ పర్సంటేజ్ ప్రాఫిట్స్ అనేది మనం మండే రోజున చూసాం ఎగ్జిట్ పోల్. సో అందరూ చాలా ఉత్సాహభరితమైన వాతావరణం, అంతా బాగుంటుందనే ఉద్దేశంతో అంత ర్యాలీస్ మనం మార్కెట్లో చూసాము. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ రియల్ రిజల్ట్స్ ఏదైతే వచ్చిందో జూన్ 4వ తారీఖున మనకి అనుకోకుండా అదే రోజు మనకి ట్రేడింగ్ కూడా ఉండటంతో, అవైలబిలిటీ ఉండటంతో మార్కెట్స్ ఒక్కసారిగా కొప్పుకోవడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఒక దశలో కాంగ్రెస్ పుంజుకుంటుంది, అలాగే ఇండియా కూటమి పుంజుకుంటుంది అనే ఉద్దేశంతో ఓవరాల్గా అంటే ఏమవుతుందో తెలియని సందిగ్ధత, తర్వాత ఒకవేళ ఇన్ కేసు ఈ పాలసీస్ అన్నీ ఏమవుతాయో, ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రెస్ అవుతుందో, లేకపోతే అంటే ఇన్ కేస్ వేరే కూటమి కనుక వచ్చిన పక్షంలో కొన్నిసార్లు పాలసీస్ కంటిన్యూషన్ కాకుండా పాలసీస్ని ఆపేసి వేరే ఇన్వెస్టిగేషన్స్, పాత కక్షలు తీర్చుకోవడం, ఇట్లాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అందువల్ల ఒక్కసారిగా మార్కెట్ రియాక్షన్ మనం చూసాం. ఆ రియాక్షన్తో మంగళవారం రోజున దాదాపుగా 30 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిర్భవపటం చూసాము. అట్లాగే 4 ఇయర్స్లో బిగ్గెస్ట్ ఫాల్ కూడా మనం గమనించాం. అంటే ఆల్మోస్ట్ ఒక కొండ శిఖరం నుంచి పడిపోవటం గమనించాం. అంటే రీసెంట్గా 3-4 ఇయర్స్ నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్కి ఇది ఒక పెద్ద షాక్ లాగా ఉంటుంది. అంటే కొన్ని స్టాక్స్, పిఎస్యు స్టాక్స్ పర్టికులర్గా 80%, 100% పెరిగిన స్టాక్స్ లాస్ట్ 1 ఇయర్లో కేవలం ఒక సెషన్లో 30%, 35% కోల్పోవటం గమనించాం. కాబట్టి ఇలాంటి ఫాలు అంటే పాత తరం వాళ్ళకి, అంటే గత 20 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళకి మామూలే, కానీ అలవాటు అయి ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇది వాతావరణం చాలా ఇబ్బందికరంగా, అంటే ఊహించిన విధంగా. ఈ కోవిడ్ ర్యాలీ తర్వాత ఎవరైతే వచ్చారో అంటే వాళ్ళందరూ అసలు దీన్ని తట్టుకోలేకపోయారు, ఫేస్ చేయలేకపోతారు. ఎందుకంటే మెయిన్గా మనం హిస్టారికల్గా గ్రాఫ్స్లో చూసినప్పుడు అవన్నీ మనకి రియల్ ఎక్స్పీరియన్స్ వేరు, గ్రాఫ్లో చూడటం వేరు. గ్రాఫ్లో కూడా ఈ డిప్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి, కానీ రియల్గా మన మనీ పోతున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఫీలింగ్స్, ఇవన్నీ కూడా చాలా అంటే వర్ణించడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము 4th జూన్ చూసాము. 4th జూన్ సాయంత్రానికి మార్కెట్ 3:30కి దాదాపుగా వర్స్ట్గా క్లోజ్ అవటము, ఆల్మోస్ట్ సెన్సెక్స్ 4,300 పాయింట్స్ కోల్పోవటము, 5%, 6% మేజర్ ఇండిసెస్ అంటే లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా 5 to 6% లాస్ అవటం చూసాం. బ్యాంక్ నిఫ్టీ అయితే 5,000 పాయింట్లు కోల్పోయింది హై నుంచి లో చూసుకుంటే. సో అలాంటి సందర్భం మనం 4th జూన్ చూడటానికి చూసాము. తర్వాత సాయంత్రానికి అంటే 4th జూన్ నైట్కి కూటమి 290 పైచిలుకు స్థానాలు అంటే గెలుపొందడం, ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. దాంట్లో బీజేపీ ప్రధాన భూమిక పోషిస్తూ ఒక 2 మేజర్ పార్టీస్ లైక్ ఇక్కడ ఏపీ నుంచి ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, అట్లాగే బీజేపీ కూటమి, అట్లాగే బీహార్ నుంచి నితీష్ కుమార్ ఆయన సీట్స్.
సో ఒక ఇద్దరు మేజర్ పార్ట్నర్స్తో ఎన్డీఏ కూటమి మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తుందని కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్స్ పెరగడం మనం గమనించాం. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్కెట్స్ పెరిగాయి. తర్వాత బుధవారం పెరగడం చూసాం. అలాగే గురువారం కూడా కొంత గురువారం కొంచెము స్టేబుల్గా ఉంది మార్కెట్. మళ్ళీ ఎప్పుడైతే శుక్రవారం మళ్ళీ ఆర్బీఐ పాలసీ అనౌన్స్మెంట్ వచ్చింది, ఆ పాలసీ అనౌన్స్మెంట్తో మళ్ళీ ఆల్ టైమ్ హైస్కి మార్కెట్ రావడం చూసాం. అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని మనం అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఎగ్జాంపుల్ గా చెప్తుంటే ఎలా ఉంది సిచ్యువేషన్ గురించి. అదే రోలర్ కోస్టర్ రైడ్ ఒకే వారంలో ఒక మండే టు ఫ్రైడే తీసుకుంటే కొంతమందికి ఇది ఒక పీడకల్లాగా ఉంటుంది. అదే కొంతమందికి బాటమ్స్లో కొన్న వాళ్ళకి, అంటే లోయెస్ట్ పాయింట్స్లో కొన్న వాళ్ళకి అత్యద్భుతంగా మార్కెట్స్ 20% రిటర్న్, 30% రిటర్న్స్ కూడా కేవలం 2-3 సెషన్స్లో పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. మార్కెట్ శిఖరాగ్రహాలని చూశారు, అదేవిధంగా అధపాతాళానికి వెళ్ళిపోవడం కూడా చూశారు. రైట్. అయితే గత వారం 10 రోజుల నుంచి ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు అంటే వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళు మార్కెట్ని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు అసలు? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా ఒక 2 సెషన్స్లో కొనుగోళ్లు జరిపారండి. అంటే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరపడం చూసాం. నిన్న ఫ్రైడే కూడా వాళ్ళు కొనుగోళ్లు మొదలుపెట్టారు. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు చాలా కాషియస్గా ఉంటారు. ఎలాంటి మార్కెట్స్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, చాలా ఫియర్ఫుల్గా ఉంటారు. యాక్చువల్గా మనకి ఈ ఎలక్షన్స్ ముందు, అంటే ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో వాళ్ళు షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేయడం గమనించాం. ఇన్ కేస్ ఏదైనా గవర్నమెంట్స్ కనుక సంకీర్ణ ప్రభుత్వాలు అంటే ప్రాపర్గా స్టేబుల్ గవర్నమెంట్స్ రాని పక్షంలో వాళ్ళు వెళ్ళిపోవడానికే సిద్ధపడినట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఒక స్టేబుల్గా, అంటే బీజేపీ పూర్తి మెజారిటీ వచ్చినట్లయితే ఇంకా కంఫర్టబుల్గా ఉండేది వాళ్ళ మైండ్ సెట్. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ పార్ట్నర్స్ ఇచ్చే కాన్ఫిడెన్స్తో కొంత కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నట్టు అర్థమవుతుంది. సో మొత్తం మీద నెట్ బయర్స్గా మారుతున్నారు. ఈ వారంలో చూస్తే 2 సెషన్స్లో ప్రధానంగా వాళ్ళు నెట్ బయర్స్గా మారారు. మారి వాళ్ళు మళ్ళీ కొనుగోలు జరుపుతున్నారు. నిన్న కూడా వాళ్ళు నెట్ బయర్స్గానే ఉన్నారు. స్వల్పంగా డిఐస్ మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అప్పుడప్పుడు చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా పిక్చర్ అనేది మారుతూ ఉందండి. గత 2-2.5 సంవత్సరాల నుంచి వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నప్పటికీ ఎప్పుడన్నా రేర్గా కొంటూ ఉన్నారు. కానీ ఇదంతా కూడా మన లోకల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ త్రూ ఎస్ఐపిస్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, దాని ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఆ అబ్జార్ప్షన్ అనేది బాగుంది. అంటే వాళ్ళు సెల్ చేసేదానికంటే ఇక్కడ బయింగ్ ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్స్ ఎప్పుడు పైకి వెళ్తూ ఉన్నాయి లిక్విడిటీ సపోర్ట్తో. సో అదే ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ మొదలు పెడితే మార్కెట్స్ ఇంకా ఉత్సాహంగా, ఇంకా అధిక స్థాయిలకు వెళ్ళే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ ఈ రీసెంట్ టైమ్స్లో మరి ఇండియా విఎక్స్ ఎలా ఉంది, వాలటాలిటీ ఇండెక్స్, దాని గ్రాఫ్ ఎలా ఉంది అసలు? ఇండియా విక్స్ గత సంవత్సరం అంతా కేవలం 10 దగ్గర ఉండిపోయిందండి. 10-11 ఆ స్థాయిల దగ్గర ఉంది. కేవలం ఎలక్షన్స్ మొదలైన దగ్గర నుంచి గత 2 నెలల నుంచి ఇండియా విక్స్ చిన్నగా పెరగడం మొదలుపెట్టింది. మన ఎగ్జిట్ పోల్స్ వచ్చేటప్పటికి 22 ఆ స్థాయిల దాకా వెళ్ళి, అంటే వాలటిలిటీ 11 నుంచి 21, 22 ఆ స్థాయిల దాకా వచ్చింది. ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇండియా విక్స్ క్రాష్ అయిందండి. అంటే ఇంకా సేఫ్గా ఉంది, ప్రాబ్లం లేదు మార్కెట్లో, ఇంకా పెరిగిపోతుంది మార్కెట్ అనే ఉద్దేశంతో ఇండియా విక్స్ 2-3% 2-3 పాయింట్స్, అంటే పర్సంటేజ్ టర్మ్స్లో ఒక 20% కట్ అయిపోవడం చూసాము. కానీ ఎప్పుడైతే మళ్ళీ క్లీన్ మెజారిటీ రాలేదో ఒక్కసారిగా ఇండియా విక్స్ మళ్ళీ 30-31కి షూట్ అప్ అవడం మంగళవారం రోజు. సో మళ్ళీ ఆ ఇండియా విక్స్ చిన్నగా ఎప్పుడైతే మార్కెట్స్ గత 3 సెషన్స్ నుంచి కోలుకుంటున్నాయో, బుధ, గురు, శుక్రవారాలు, ఇండియా విక్స్ మళ్ళీ కూల్ ఆఫ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు 16 దగ్గర నిన్న స్థిరపడటం మనం చూస్తున్నాము. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్లో విపరీతమైన వాలటిలిటీ ఉంది. అంటే ఎనీ టైం ఫ్రేమ్లో, అంటే చిన్న టైం ఫ్రేమ్, ఒక 3 నిమిషాలు కావచ్చు, ఒక 30 నిమిషాలు కావచ్చు, ఒక రోజు 2-3 రోజులు కూడా కావచ్చు. సో మార్కెట్లో ప్రైసెస్ చాలా హై ఫ్లక్చుయేషన్స్తో మూవ్ అవుతున్నాయి. అంటే ఇండెక్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి అనుభవమే. సో చాలా వాలటిలిటీ అనేది మార్కెట్లో ఉంది. బహుశా రాబోయే కొద్ది రోజుల్లో మళ్ళీ కూల్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇండియా విక్స్ గురించి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయండి. అంటే ఇండియా విక్స్ ఇదివరకు బిహేవియర్కిను లేటెస్ట్ ఇప్పుడు బిహేవియర్కి చాలా మార్పులు వచ్చాయి. అంటే ఆ బిహేవియర్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్వెస్టర్స్, పర్టికులర్గా ట్రేడర్స్. ఎందుకంటే గతంలో ఇండియా విక్స్ అంటే బేసిక్గా ఇండెక్స్కి సంబంధించిన ఆప్షన్ ప్రీమియమ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది చెప్పేది ఇండియా విక్స్.
సో ఆప్షన్ ప్రీమియమ్స్ టైం ప్రకారం పెరుగుతున్నాయా లేకపోతే టైం ప్రకారము న్యాచురల్గా డికే అవుతున్నాయా అనేదాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో న్యాచురల్గా థీటా డికే అనేది ఉంటుంది కాబట్టి టైం గడిచే కొద్దీ ఆప్షన్ ప్రీమియమ్స్ కరిగిపోతూ ఉండాలి. సో ఇండియా విక్స్ అనేది పర్టికులర్గా ఎక్కువ రియాక్షన్ అనేది సెటిల్మెంట్ డే రోజు కనిపిస్తుందండి. అంటే ఒక గురువారం లాస్ట్ థర్స్డే ఆఫ్ మంత్ సెటిల్మెంట్ ఉంటుంది కాబట్టి ఇండియా విక్స్ భారీగా ఆ రోజు కరెక్షన్ గురవటం అంటే తగ్గిపోవటం మళ్ళీ చిన్నగా పుంజుకోవటం ఇవన్నీ కూడా పాత ప్యాటర్న్లో ఉండేది. కానీ ఇప్పుడు ప్యాటర్న్స్ మారిపోయి ప్రతిరోజు సెటిల్మెంట్ వచ్చిందండి ఇప్పుడు. అంటే దాదాపుగా ఇండెక్స్లు ఏదో ప్రతి మండే వచ్చేటప్పటికి మనకి బ్యాంక్ ఎక్స్, అట్లాగే మిడ్ క్యాప్ నిఫ్టీ, ట్యూస్డే ఫిన్ నిఫ్టీ, వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే నిఫ్టీ, ఫ్రైడే సెన్సెక్స్, ఇట్లా ప్రతిరోజు సెటిల్మెంట్ రావడం వల్ల ఇండియా విక్స్ బిహేవియర్ అనేది టోటల్గా మారిపోయింది. అంటే మీకు ఇప్పుడు నుంచి ఎలా ఉంటుందంటే ఇండియా విక్స్ తక్కువగానే కనిపిస్తుంది మీకు 13, 14, 12 ఆ స్థాయిలోనే ఉంటుంది రాబోయే రోజుల్లో. కానీ ఇంటర్నల్గా వాలటిలిటీ మాత్రం హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండియా విక్స్ స్థాయి తక్కువలో పెట్టి వాలటిలిటీ లోపల ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు సెటిల్మెంట్ ఉండటం వల్ల ఆ పర్టికులర్ సెటిల్మెంట్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ జీరోలు అయిపోతాయి. జీరోలు అయిపోవడం వల్ల అది బాగా ఇండెక్స్ని పైకి ఎదగనివ్వకుండా చేస్తుంది. కానీ మిగతా ఇన్స్ట్రుమెంట్లో ఉండే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి హై వాలటిలిటీ గురవుతాయి. అది ఎవరు గమనించలేరు. విక్స్ తక్కువగా ఉందని దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియా విక్స్ని అంటే ఇదివరకులాగా మేనేజ్ చేద్దాం అనుకుంటే కుదరదు. ఇప్పుడు డిఫరెంట్ బిహేవియర్లో ఇండియా విక్స్ ఉందని చెప్పుకోవచ్చు. రైట్. అండ్ అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి 100 days ఎజెండా ఏ విధంగా ఉంది, క్యాబినెట్ పోర్ట్ఫోలియో సంగతి ఏంటంటారు అసలు? సో రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకి ప్రమాణ స్వీకారం సెరమనీ ఉంది ప్రధానమంత్రికి సంబంధించినంత వరకు. దాని తర్వాత మేబీ కొద్దిమంది మంత్రులు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయొచ్చు. మేజర్ కూర్పులు అనేవి ఒక వారంలో జరగచ్చు. సో ఈ తర్వాత ఈ ఫస్ట్ 100 daysలో మనకి ఏమిస్తారంటే నెక్స్ట్ 5 yearsకి లేకపోతే నెక్స్ట్ 5 yearsకి ఇవ్వాల్సిన రోడ్ మ్యాప్ అనేది ఇస్తారు. అంటే భవిష్యత్తులో ఈ పాలసీస్ అన్ని అంటే మెయిన్గా మనకి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ ఎత్తున పెంచే అవకాశాలు ఉన్నాయి. అంటే పర్టికులర్గా రైల్ ఇన్ఫ్రాకి ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పర్టికులర్గా ఫ్రైట్ కారిడారు అలాగే ప్యాసింజర్ కారిడార్స్ని సపరేట్ చేసే ఆలోచనలో బీజేపీ ఉంది. అంటే మెయిన్ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇదివరకులాగా గూడ్స్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ ఒకే ట్రాక్ మీద కాకుండా అంటే డబుల్ లేన్స్, వాటికంటే ఒక సెపరేట్ డబుల్ రోడ్స్ ఎలా మనం చూస్తున్నాము హైవేస్, అట్లాగే డబుల్ ట్రాక్స్ అన్నమాట. ఒకే డైరెక్షన్లో డబుల్ ట్రాక్స్ ప్లాన్ చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఇంకా ప్యాసింజర్ మొబిలిటీ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, కన్వీనియన్స్ పెరుగుతుంది అందరికీ. ఇంకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి మనం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఎయిర్పోర్ట్స్, ఎయిర్ ట్రాఫిక్ ఇంకా పెంచడానికి ఆల్రెడీ పీక్స్లో ఉన్నాయి ఎయిర్ ట్రాఫిక్లు అన్నీ కూడా. ఇంకా పెద్ద సైజులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇంకా పాలసీ మేకింగ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది వాళ్ళు క్లియర్గా రాబోయే మ్యాప్ అన్ని అంటే రోడ్ మ్యాప్స్ అన్నీ కూడా నెక్స్ట్ 100 daysలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో తద్వారా మార్కెట్స్ అంటే వాచ్ చేస్తూ ఉంటాయి ఏ సెక్టార్లో ఫండ్స్ ఎక్కువ వస్తాయి అనే దాన్ని బట్టి ఆ పర్టికులర్ స్టాక్స్ ఆ సెక్టార్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్. రైట్. సో అదేవిధంగా మార్కెట్ని పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చేసే మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అటు పోలింగ్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ, అదేవిధంగా ఫైనల్ డే లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇదంతా కూడా ఎపిసోడ్స్ అంతా కంప్లీట్గా అన్ని సార్ట్అవుట్ అయిపోయి ప్రస్తుతానికి మార్కెట్లు అంతా ఒక స్టెబిలిటీగా మూవ్ అవుతున్నాయి. అండ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా రాబోతోంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ యొక్క రోల్ ఏ విధంగా ఉండాలి అండ్ ఇక్కడి నుంచి ఎటువంటి రూట్ మ్యాప్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అంటారు, పర్టికులర్గా ఈ ఎపిసోడ్స్ అంతా అయిపోయిన తర్వాత నుంచి కూడా? ఇన్వెస్టర్స్ ఇంకా బెటర్గా సేఫ్గా ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ఎందుకంటే
ఫండమెంటల్స్, ఇండియా ఫండమెంటల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి గత 10 సంవత్సరాల నుంచి. అదే రిటర్న్స్ అనేవి మనం మార్కెట్లో కూడా గమనిస్తూ ఉన్నాము. మనము సెన్సెక్స్, నిఫ్టీ కనుక కోవిడ్ లోస్ తీసుకున్నట్లయితే 7,500 స్థాయి నుంచి ప్రస్తుతం 23,000 స్థాయిల దాకా పెరిగాం. సో పాలసీ మేకింగ్, అలాగే పాలసీ కంటిన్యూషన్ అనేది ఒక స్టెబిలిటీగా లాస్ట్ 10 years కనిపించింది. సో అదే స్టెబిలిటీ అనేది రాబోయే 5 సంవత్సరాలు ఉండే అవకాశం క్లియర్గా ఉంది. సో కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం సేఫ్గానే ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది, కానీ అప్పుడప్పుడు ఈ సడన్ జర్క్స్ అనేవి మనము కొట్టిపారేయలేమండి. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ అనేది కొంచెము ఆయన ఎక్కువగా పార్టీస్ మారే వ్యక్తి, ఒక పార్టీలో స్టేబుల్గా ఉండే వ్యక్తి కాదు. ఆయన గత హిస్టరీ తీసుకున్నప్పుడు చాలా పార్టీలు మారారు. ఇప్పుడు ఆ పార్టీలు మారే సందర్భంలో అంటే జస్ట్ ఎలా ఉంటుందంటే మార్కెట్ చాలా సెన్సిటివ్ మార్కెట్. ఏదైనా ఇంటర్వ్యూలో ఒక చిన్న రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే నెక్స్ట్ డే మార్కెట్ క్రాష్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్కెట్ క్రాష్ అయిపోయిన తర్వాత వీళ్ళు అవన్నీ కరెక్ట్ చేసినప్పటికీ స్టేట్మెంట్స్ని ఈ లోపల జరగడానికి నష్టం జరుగుతూ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత రియల్గా ఆయన వెళ్ళిపోయే పక్షంలో ఒక సందర్భంలో అలాంటి ఛాన్సులు కూడా మనం కొట్టిపారేయలేము. అలాంటి ఆయన ఛాన్సులు మనకు కాదు. అలాంటి సందర్భాల్లో కూడా ఇన్వెస్టర్స్ ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపలే బీజేపీ అట్లీస్ట్ ఒక 10 to 12 సీట్స్ని అంటే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి నిలకడగా స్థిరంగా ఆ మ్యాజిక్ మార్క్ ఎప్పుడు ఉంచుకోవాలంటే. సో ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి, కూటమికి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్ ఇలాంటి సడన్ జర్క్స్కి ప్రిపేర్ ఉండాల్సిన అవసరం ఉందండి. ట్రేడర్స్ అంటే ట్రేడర్స్కి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్ ఏదైనా కానీ ట్రేడర్స్కి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి న్యూ ఛాలెంజెస్ ట్రేడర్స్ చూస్తున్నారు. మెయిన్గా ఆల్గో ట్రేడింగ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ అవటం, తర్వాత అమెరికా నుంచి, యూరోప్ నుంచి పెద్ద పెద్ద ఆల్గో కంపెనీస్ ఇండియాలో ఆపరేట్ చేయడం, అవి ట్రేడర్స్కి ముఖ్యమైన ఛాలెంజెస్గా ఉన్నాయి. సో జేన్ స్ట్రీట్ ఎపిసోడ్ మనం చూసాము. సో అక్కడ అంటే $1 billion ప్రాఫిట్స్ వాళ్ళు స్టాక్ మార్కెట్స్ నుంచి ట్రేడింగ్లో సంపాదిస్తున్నారు, కేవలం సాఫ్ట్వేర్స్ ఆల్గో ట్రేడింగ్ ద్వారా. సో కామన్ ట్రేడర్స్కి, చిన్న చిన్న ట్రేడర్స్కి భారీ నష్టం అయితే లాస్ట్ 4-5 months నుంచి జరుగుతూ ఉంది. మెయిన్గా ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ వచ్చేసేసి ఈ మార్కెట్లో, ఎందుకంటే మనము మన 5వ తేదీ జూన్ చూస్తే 1971 కోట్ల రూపాయల 1971 కోట్ల ఆర్డర్స్ ఫ్లో అయినాయి ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో. సో అది ఒక వరల్డ్ రికార్డ్. అంటే మనం ప్రపంచ దృష్టిని మొత్తం ఆకర్షించాం స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మనం జరిగే ట్రేడింగ్ వాల్యూమ్ అనేది మామూలు నెంబర్స్ కాదు ప్రపంచంలో. సో అందువల్ల ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీలన్నీ కూడా ఇండియా మీద దృష్టి పెడుతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఇండియాకి వస్తున్నారు. సో ఇదివరకు ట్రేడింగ్ మీద పెద్ద ఫోకస్ చేయనప్పుడు టెక్స్ట్ బుక్స్లో చెప్పిన ప్రకారం మనకి లాభాలు వస్తూ ఉండే. టెక్స్ట్ బుక్లో చెప్పినట్టు చేసుకుంటే యావరేజ్ టు గుడ్ రిటర్న్స్ వచ్చేవి ట్రేడింగ్లో. కానీ ఆ సిచ్యువేషన్ గత 5-6 నెలల నుంచి లేదు. ఎందుకంటే మార్కెట్లో అంటే ఎండ్ ఆఫ్ ద డే చూస్తే పెద్ద చేంజెస్ ఏమి మీకు సెన్సెక్స్లో, నిఫ్టీలో కనిపించవు. కేవలము సెన్సెక్స్ ఒక 100 పాయింట్లు తేడా, లేకపోతే నిఫ్టీ ఒక 50 పాయింట్లు తేడా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంటర్నల్గా చూసినప్పుడు ఎవ్రీ 30 minutes, ఎవ్రీ 10 minutes, ఎవ్రీ 5 minutesలో పెద్ద పెద్ద క్యాండిల్స్, ఆ వాలటిలిటీ అనేది కామన్ ట్రేడర్ తట్టుకోలేకపోతున్నారు. మెయిన్గా ఆల్గో ప్లాట్ఫామ్స్ వాడుతున్న వాళ్ళు కొంతమేర తట్టుకున్నప్పటికీ నష్టాలు అనివార్యమైపోయినాయి. అంటే నష్టాలు వస్తూనే ఉన్నాయి. సో గత 5-6 నెలల నుంచి ఏ ట్రేడర్ని కదిలించినా కానీ సిచ్యువేషన్ టోటల్గా డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ పిక్చర్ ఉంది. సో ఇది ఒక గవర్నమెంట్ ఫార్మేషన్ కానీ, లేకపోతే ఒక స్టేబుల్ గవర్నమెంట్కి, లేకపోతే స్టేబుల్గా లేని గవర్నమెంట్, అలాంటి దీన్ని కంపేర్ చేయలేము. ఎలాంటి గవర్నమెంట్స్ ఉన్నా, స్టేబుల్ లేకపోతే ట్రేడింగ్ అనేది డిఫరెంట్ థింగ్. సో ట్రేడర్స్కి చాలా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి రాబోయే సంవత్సరాల్లో. సో ఈద రామకృష్ణ గారు, లాస్ట్ 1 year నుంచి మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేస్తే, అంటే న్యూస్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తే, పిఎస్యు స్టాక్స్లో పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చింది. పిఎస్యు స్టాక్స్ గురించి, లేదంటే పబ్లిక్ సెక్టార్స్ గురించి
పార్లమెంట్లో మోదీ గారు ప్రస్తావించారు, అప్పటి నుంచి మంచి ర్యాలీ వచ్చింది. లేదంటే అమిత్ షా గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, అక్కడి నుంచి ఈ స్టాక్స్లో ర్యాలీ వచ్చింది. లేదంటే నిర్మలా సీతారామన్ గారు పలానా సెక్టార్స్లో రాబోయే రోజుల్లో మంచి ఫ్లరిష్ రాబోతుందంటూ కూడా గత సంవత్సర కాలం నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్స్, ఇటువంటి వార్తలు చూస్తున్నాము. అయితే ఇవంతా పక్కన పెట్టేస్తే, ఇదంతా గతం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పటి నుంచి మోడీ 3.0 కంటిన్యూ కాబోతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఏ సెక్టార్స్లో మంచి ఫ్లరిష్ ఉండే అవకాశం ఉందంటారు? భారీ ర్యాలీని మనం ఏ సెక్టార్స్లో చూడొచ్చు అంటారు, పర్టికులర్గా ఇప్పటి నుంచి? మీరు అన్నట్లు గత సంవత్సరం నుంచి చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మేజర్గా మనకి ఎక్కడ ఉన్నాయంటే పవర్ సెక్టారు, ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్, బ్యాంకింగ్, అట్లాగే ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్, ఇట్లాంటి పాకెట్స్లో కొంత ఇంజనీరింగ్, ఈ కొన్ని పాకెట్స్లో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భారీగా పెరగడానికి కారణం ఏంటంటే ఇదొక సైకిల్ అండి. ఈ సైకిల్లో ఏమవుతుందంటే 1 year బ్యాక్ చూస్తే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ PE రేషియోస్ పరంగా, అంటే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో పరంగా చాలా చౌక రేట్లో ఉన్నాయి. అంటే మేజర్ కంపెనీస్ అన్ని 40 PE రేషియో, 50 PE రేషియో ఉన్న సందర్భాల్లో ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్ని కేవలం 4 PE రేషియో, 5, 10 లోపల ఉండడం జరిగింది. సో వాల్యూ ఇన్వెస్టర్స్కి ఎత్తుక్కుంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాల్యూ కేటగిరీ, అంటే జనరల్గా ఇన్వెస్టర్స్ 2 టైప్స్ ఉంటారండి బ్రాడ్గా డివైడ్ చేసినప్పుడు. గ్రోత్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అట్లాగే వాల్యూ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు గ్రోత్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు కంపెనీ గ్రో అవుతుంటే వాటిలో ఎక్కువ PE రేషియో అయినా కొనేవాళ్ళు. కానీ ఒక సందర్భంలో PE రేషియోస్ 50, 60 ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా 70, 80 ట్రేడ్ అవుతున్న కంపెనీలు చాలా ఉన్నాయి మార్కెట్లో. అవన్నీ గ్రోత్ కంపెనీసే. కానీ గ్రోత్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎంత గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక బిగ్ సైజ్ కంపెనీ? మేబీ 30% గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనము 30% గ్రో అయ్యే కంపెనీకి 80 PE రేషియో ఇచ్చామంటే, ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో ఇచ్చామంటే మనం ఎప్పటికీ రిటర్న్ సాధించాలి, లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈవెన్ గ్రోత్ ఇన్వెస్టర్స్ కూడా మనసు మార్చుకొని వాల్యూ కంపెనీస్ ఎత్తుక్కోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే దాంట్లో వాల్యూ కంపెనీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద రిటర్న్ రాపోయినా, అంటే 20%, 30% రిటర్న్స్ రాకపోయినా ఒక 10% రిటర్న్ వచ్చినా ఒక 5%, 6% డివిడెండ్ ఈల్డ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారో ఆ స్టాక్స్ చిన్నగా పెరగడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే చిన్నగా పెరగడం మొదలుపెట్టాయో అందరూ ఆ స్టాక్స్ వైపు దృష్టి పెట్టి అందరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అవి అంతా అదొక సైకిల్ లాగా పెరిగిపోయింది. ఆ సైకిల్లో అందరూ పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత మీరు అన్నట్లు డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్ స్టేట్మెంట్స్, అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ గవర్నమెంట్ స్టేట్మెంట్లు ఇవ్వడం, అంటే గవర్నమెంట్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా న్యాచురల్గా. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఎంటర్ప్రైజెస్ అన్ని పెరిగే సందర్భంలో వాళ్ళు రేపు ఏదైనా డిజన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే, ఇప్పుడు వాళ్ళకి 70%, 80%, 50% హోల్డింగ్స్ ఉన్నాయి అన్ని కంపెనీస్లో. వాళ్ళు 10% స్టేక్ అమ్ముకోవాలన్నా ఎక్కువ డబ్బులు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. భవిష్యత్తులో ఇండియా డెవలప్మెంట్కి ఈవెన్ ఒక్కో కంపెనీలో 10% స్టేక్ అమ్ముకున్న కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 5-6 లక్షల కోట్ల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది గవర్నమెంట్. ఆ డబ్బుతో ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా మంచి న్యూస్లు ఫీడ్ చేస్తూ ఉంటారు మార్కెట్కి. సో తద్వారా అందరూ ఆ సైకిల్లో పడిపోయి 80% రిటర్న్, 90% రిటర్న్స్, 100% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్, 400% IRFs అయితే 400% రిటర్న్ ఇచ్చిన సందర్భంలో చూసాం. సో ఇవన్నీ కూడా ఒక సైకిల్లో అందరూ బాగా తక్కువ వాల్యుయేషన్స్ ఉండే కంపెనీస్ని ఇప్పుడు చాలా హై వాల్యుయేషన్స్ ఉండే కంపెనీస్గా మార్చేశారు. అంటే చాలా కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కూడా 40 PE రేషియోస్, 30 PE రేషియోస్ కమాండ్ చేసే స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇంకా ఒక పాకెట్, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ మాత్రం ఇంకా తక్కువ PE రేషియోస్లో ఉంది. అదొక సెగ్మెంటే ఇంకా పెండింగ్ ఉంది. సో మిగతా ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ పెరిగిపోయినాయి. తర్వాత మీరు అన్నట్లు ఇక్కడి నుంచి భవిష్యత్తులో ఏం పెరగచ్చు ఎక్కువ అంటే, మెయిన్గా నిన్న మనం చూస్తే నిన్న ఐటీ ర్యాలీ మనం చూసాము. ఆల్మోస్ట్ ఐటీ ఇండెక్స్ 3% పెరిగింది. సో ఐటీలో ఒక చలనం వచ్చింది. రీసెంట్గా మనం చూస్తే ఐటీ స్టాక్స్లో ఒక మంచి పుల్ బ్యాక్ అనేది గమనించాం. గతంలో అంటే ఒక 4-5 నెలల క్రితం ఉన్న రేట్ల కంటే ఇప్పుడు 30-40% డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. సో ఐటీ స్టాక్స్లో మిడ్ క్యాప్ స్టాక్స్, అలాగే F&O స్టాక్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉండే స్టాక్స్, అట్లాగే లార్జ్ క్యాప్లో కొంచెం రిటర్న్స్ తక్కువ వచ్చినప్పటికీ సేఫ్ బెట్స్ అవి, లైక్ ఇన్ఫోసిస్, TCS, ఇట్లా టెక్ మహీంద్రా లాంటివి. అట్లాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో బిర్లా సాఫ్ట్, ఎంఫోసిస్, NTTSలో స్టాక్స్, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఐటీ కంపెనీస్ ఏంటంటే
ఆ గ్రూప్లో క్వాలిటీ నేమ్స్ ఎక్కువ దొరుకుతాయి మీకు. అంటే నేను పెన్నీ స్టాక్స్, చిన్న స్టాక్స్ గురించి మాట్లాడట్లేదు, కేవలం మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ గురించి మాట్లాడుతున్నాను. మీకు క్లీన్ కంపెనీస్ ఉన్నాయి, క్లీన్ బ్యాలెన్స్ షీట్స్, తర్వాత ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్స్ మనకి ఐటీ సెగ్మెంట్లో కనిపిస్తాయి. ఇవి నెక్స్ట్ ఇయర్లో మీకు రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 1 ఇయర్లో. అట్లాగే ఎఫ్ఎంసీజీ మీద కూడా దృష్టి పెట్టచ్చు. ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా భారీగా కోలుకునే అవకాశం ఉంది. లాస్ట్ 1 ఇయర్ పెద్ద పర్ఫార్మెన్స్ లేనప్పటికీ ఇప్పుడు కొన్ని స్టాక్స్ లైక్ మ్యారికో, డాబరు ఇవన్నీ కూడా ఫ్రెష్గా ర్యాలీస్ చేస్తున్నాయి. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయండి రీసెంట్గా. అలాంటి స్టాక్స్లో కూడా రాబోయే రోజుల్లో పెరిగే ఛాన్స్ ఉంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ ఈ 2 సెక్టార్లో ప్రస్తుతం ఫోకస్డ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిఎస్యు బ్యాంక్స్ లాంటి స్టాక్స్ని ఇంకా ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.